నమస్కారం అందరికీ, వెల్కమ్ టు చెగుది ట్రావెలర్. ఇప్పుడు మనం ఇక్కడ నుండి అంటే మనం లాస్ట్ వీడియో గమనిస్తే మేము తమిళనాడు రిసార్ట్లు అనేది నేను క్లోజ్ చేశాను. ఇక్కడ నుండి మనం షో టెంపుల్కి వెళ్దాం. అండ్ ఈ పోయిన వీడియోలో ఎవరైతే చూడకపోయినారో ఒకసారి చెక్ చేయండి. నేను చాలా రిసార్ట్ గురించి చాలా వివరాలు అనేది ఇచ్చాను. అండ్ ఈ రిసార్ట్లో ఏ ఉన్నాయి ఏ లేవు అన్నీ క్లారిటీగా అయితే చెప్పినాను. అండ్ ఇక్కడ నుండి మనం షో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ షో టెంపుల్ వచ్చేసరికి మహాబలిపురంలో పల్లవుల రాజులు అనేది దీన్ని కట్టించారు. ఈ షోర్ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఏదంటే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కోలో కూడా దీన్ని జాయిన్ చేయబడింది. అండ్ ఇది వచ్చి 4-5 సెంచరీ ఉన్న మధ్యలో అయితే కట్టించారు. అది వచ్చేసరికి ఒక పోర్ట్ అనమాట. అంటే ఇప్పుడు మన వైజాగ్ పోర్ట్ ఉంది చూసారా, అలా ఒక పోర్ట్ ఒకప్పుడులో. అక్కడ ఏముంది, ఆ గుడి ఒక ప్రాముఖ్యత ఏంది అనేది ఆ గుడి దగ్గరికి వెళ్ళి మీకైతే వివరాలు చెప్తాను. మహాబలిపురంకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన షో టెంపుల్కి వెళ్దాం. అక్కడ ఎలా ఉందో లేదో ఈ టైంలో టైం అవుతుంది, చూద్దాం. గమనిస్తే ఏడుకొండల స్వామి సీరియల్ లైట్లు వేస్తున్నారు. జనం చూడండి, జనం మాత్రం కిక్కిరిసిపోయినారబ్బా. సైడ్లో అన్ని స్టాల్స్ ఉన్నాయి, బెలూన్స్, పిల్లలకు కావాల్సినవి స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ జనం ఏంద్రా అబ్బా, మండే ఈవినింగ్ మండే అవుతుంది ఈరోజు. మండే కూడా ఏంది ఇంత జనం. మద్రాస్ కానికల్స్ అంట. ఇక్కడ చూస్తే మీకు అన్ని దేవుడి బొమ్మలు చిన్నపిల్లలకి బ్యాగ్స్ అన్నీ వస్తాయి. కానీ ఎవరు ఇలాంటి చోట్ల కొనకండి, మ్యాక్సిమం మోసపోతారు. మీకు ఒకటి చూపిస్తాను, ఇప్పుడే చూసాను ఒకటి. ఇక లోపలికి చూస్తే ఇక్కడ ఒక కోనేరు ఉందబ్బా. ఈ కోనేరుకి ఇక్కడ ఏదో డెకరేషన్ చేసి పెట్టినారు. కనిపిస్తుందా? కోనేరు లోపల ఒక కింద ఒక బోట్ పెట్టి దాని కింద డ్రమ్ములు పెట్టి డెకరేషన్ చేసి పెట్టినారు. అది మత్స్య అవతారం అబ్బా, అది మత్స్య అవతారం విష్ణుమూర్తిది. కనిపిస్తుందా? మత్స్య అవతారం ఉన్న విష్ణుమూర్తి కోనేరు లోపల ఉన్నాడు. ఇది డెకరేషన్ చేసి ఒక దారంతో లాగి లోపల తీసుకెళ్తారు అన్నమాట. దీన్ని ఇంటికి కావాల్సిన డెకరేషన్ సామాన్లు ఇవన్నీ, ఈ చైన్స్. ఓడి అమ్మ, పిల్లలకైతే సందడి. ఈవినింగ్ వచ్చి పొరపాటు చేశాను, మంచి పని చేశాను తెలియదబ్బా. కానీ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, గుడి ఎలా ఉంటుందో తెలియట్లే. ఎన్ని బొమ్మలు రా అమ్మ, ఎన్ని బొమ్మలు రా రే ఇవి. ఇక్కడ దాకా బ్యారికేడ్ చేస్తున్నారు, నో బండ్లు ఎలా అనమాట. అక్కడ దాకా బండ్లు మాత్రం బాగా ఎక్కువ వచ్చినాయి, నడవడానికి కూడా ఇబ్బంది కనిపించింది. కానీ ఇక్కడ నుంచి ఓన్లీ నడకదారి మాత్రమే. ఇక్కడ అరే అది గుడిలో దేవుడు ఉంటారా? నాకు తెలిసి అక్కడ దేవుడు ఉంటారో లేదో కూడా తెలియదు. ఒకసారి నాకు అసలు ఆ షో టెంపుల్లో ఏముంటుందో కూడా తెలియదు నాకు. ఇప్పుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పిన రేపు పౌర్ణమి రోజు ఈ గుడి ఇంకా బాగుంటుంది. కానీ నేను వచ్చింది పౌర్ణమి ముందు రోజు అనమాట. ఇప్పుడు మీకు మన చంద్రుడు అనేది మీకు చూపిస్తాను. ఒక చూద్దాం చంద్రుడు. నేను ఇలా చూసాను, బాగా దారుణంగా అనిపించింది. అంటే అంత వెలుగు అనిపించింది. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదు తెలియదు, చూడాలి ఒకసారి ఆగండి. ఈ షాప్లో ఏదైనా 10 రూపాయలు అంట. చంద్రుడు కనిపించట్లేదు, చెట్లు ఉండడం వల్ల. ఇక్కడ చెట్లు దాటేస్తే నేను చంద్రుని చూపిస్తా అంటే చంద్రుడు చూసాను ఇందాక, అది కనిపిస్తుంది కానీ లైట్గా కనిపిస్తుంది అంతే. పూర్తి చూపించాలి. ఏందో జనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ, కనిపిస్తుందా?
ఓడి అమ్మ, ఎంత జనం ఉన్నది ఇక్కడ. ఇక్కడ చూడు గుడారాలు వేసుకొని. ఎందుకు వచ్చినా నాకు అర్థం కాలేదు ఇంతలాగా. జాతర అంటాం. ఎప్పుడు జాతర? జాతర ఎప్పుడు చెప్పరా? జాతర అనేది స్టార్ట్ అవుతుందంటే దానివల్ల ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ. ఈ గుడికి సపరేట్గా ఒక క్యాస్ట్ వచ్చే జాతర చేస్తుందంట. ఆ క్యాస్ట్ పేరు నేను ఎత్తాలనుకోవట్లేదు, కానీ చెప్తున్నా. ఇక్కడ జాతరకి జాతర జరుగుతుందంట. కానీ ఎక్కడెక్కడ నుంచో తమిళ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాతర చేసుకొని జాతర చూసుకుని వెళ్తారు. కానీ నాకు మాత్రం ఒక వ్యూ మాత్రం చంపేసింది. ఆ వ్యూ చూస్తే మీరు కూడా చచ్చిపోతారు. చూడండి, ఇది సముద్రం. తెలుస్తుందా? కనిపిస్తుందా? అక్కడ చూడండి, సముద్రం లైట్కి ఆ సముద్రం డాలికి ఎలా పడుతుందో. ఓడి అమ్మ, అలలు పైకి లేసి వస్తున్నాయి. ఓ, చిన్నపిల్లలు ట్రాంపోలిన్ మీద దూకుతాం చూస్తుందా? నేను అక్కడ ఒక గుడి కనిపిస్తుంది సారా. ఆ గుడి కనిపిస్తుంది సార్. ఆ గుడికి ఎంట్రీ లేదంటే ప్రస్తుతానికి జాతర వల్ల సూర్యుడికి దానికి చూద్దాం అనుకున్నాను, కానీ కనిపించట్లేదు. కానీ ఇంకో గుడి అనేది ఓపెనింగ్లో ఉందంటే ఇటు పక్క ఉందంట గుడి. దాని దగ్గరికి వెళ్దాం. ఆ షో టెంపుల్ అనేది ప్రస్తుతానికి ఎలా లేదంట. ఈ జాతర అయ్యేంతవరకు. జాతరకి ఇంకో 10 days ఉంటుందంట. నేను చెప్పాను చేసే జాతర అనేది. జాతర ఇక్కడే ఇలా వచ్చి దేవుడికి ఇలా అలంకరించి జాతర అనేది చేస్తారు. ఎన్ని మంది అని తెలుస్తున్నారా? అటువాకి వెళ్తే దేవుడి ఇది అనేది ఇస్తారు. ఒకసారి ముందుకు వెళ్దాం. ఇది దేవుడికి అనేది జాతర చేస్తున్నారు. అమ్మవారే, ఏ అమ్మవారో తెలియదు కానీ కనుక్కోవాలి. కానీ మొత్తం ఇక్కడ అందరూ తమిళలే. డ్యాన్సులు చేస్తారా? డ్యాన్సులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరు వచ్చేసారు, అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. పోలీసులు వచ్చారు. ఇక్కడ అల్లలు ఎక్కువ వస్తునేసరికి పోలీసులు వచ్చి ఉంటారు తరివేయడానికి. ఓహో, డాన్సులు ఎలా కుమ్మేస్తున్నారు డాన్సులు. అలలు అయితే మాత్రం చంపేస్తున్నాయి అబ్బా. నైట్ అయితే ఎక్కువ హైట్ హైట్స్ వస్తాయంటారా? ఇదే ఫస్ట్ టైం చూడరు హైట్ హైట్స్. చూడండి ఎంత ఎక్కడి దాకా వచ్చింది చూడు అలా. కానీ వ్యూ మాత్రం చంపేసింది. ఆ చంద్రుడికి ఆ కింద లైటింగ్ మామూలుగా లేదు. నేను ఒకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది. దేవుడు మనకి ఏం రాసి పెట్టాలో తెలియదు కదా. నేను నార్మల్గా వచ్చి ఆ షో టెంపుల్ని చూసుకొని దాని గురించి వివరాలు తెలుసుకుని వెళ్దాం అనుకుంటే నాకు ఇంకోటి కనిపించింది కదా. ఇప్పుడు ఎంతో కష్టపడి మళ్ళీ ఆ గుడిలోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ గుడిలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ రావాలంట. అంత దూరం నడిచి వెళ్ళాలా, మరి ఈ జనంలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే కొంచెం భయపడాల్సిందే కదా. ఇక్కడ వాళ్ళందరూ గుడారాలు ఇలా కట్టేసుకొని ఈ తిరునాళ్ళు అయ్యేంతవరకు ఇక్కడే ఉండి వెళ్తారంట. అబ్బా, ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తిరునాళ్ళు అయ్యేంతవరకు ఉండి వెళ్ళడం అనేది కొంచెం సాహసం అని చెప్పుకోవాలి. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే బీచ్ దగ్గర నుంచి లాస్ట్కి ఎక్కడ దాకా ఉందో మీకు చూపిస్తే మీరే షాక్ అవుతారు. చూపిస్తాను చూడండి ఎక్కడ దాకా ఉందో లాస్ట్ వరకు. అలా గుడారాలు వేసుకొని లాస్ట్ వరకు ఉన్నారు. ఏందో ఇది నాకు అర్థం కాల. మరి పిచ్చెకి ఇచ్చేస్తారు నేను. జనం ఎంత ఉన్నారో ఎక్కడ దాకా ఉందో చూసి రావాలన్నమాట. వెళ్ళి వెళ్తున్నాం.
అలాగా ఎక్కడ చూసినా బీట్ మాత్రం వదలట్లేదు అబ్బా అంటుంది. వినిపిస్తుందా? ఈ బీట్ మాత్రం బొమ్మలు వేసిపోతుంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. ఫుడ్ స్టాల్స్ ఎక్కడ భయంకరంగానే ఫుడ్ స్టాల్స్ అన్నీ. జనం మాత్రం కుటుంబం చేస్తున్నారు. సరే బిర్యానీరా, చికెన్ బిర్యానీ, ఫుడ్ ఇడ్లీ, చికెన్ బిర్యానీ. ప్రస్తుతానికి మనం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్తే మన బాడీ అరిగిపోద్ది. అప్పుడు వెళ్ళి చికెన్ తినాలి. ప్రస్తుతానికి తిన్నాక వచ్చినాం అనుకో లేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 1 చూసారా, ఎక్కడ చూసినా కూడా ఇలా క్యాంప్ సైట్లు వేసేసుకుంటాం అన్నమాట. గుడారాలు చీరలు కట్టేసుకోవడం, వచ్చి కూర్చోవడం, కూర్చుని తినడం, ఫ్యామిలీస్తో కూర్చోవడం, జెండాలు. ఓ రత్తు నార్మల్గా లేదు, అలా కుక్ చేసుకుంటున్నాం కూడా ఒక్కొక్క దగ్గర కనిపిస్తుందా. అలా వంట కూడా చేసుకుంటున్నారు, వంట చేసుకుని కొంటున్నారు. ఎలా ఉన్నారు జనం కూడా. ఇది వచ్చి పబ్లిక్ టాయిలెట్స్ అనమాట, టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి. లైట్ హౌస్, లైట్ హౌస్ ఇది కనిపిస్తుందా? ఇప్పుడు మనం షోర్ టెంపుల్ కానీ వెళ్తున్నాం. ఈ షోర్ టెంపుల్కి వెళ్ళే దారిలో కింద మొత్తం లైట్లను డిజైన్ చేశారు. నైట్ టైం అందుకే రమ్మని చెప్తున్నారు. ఆ లైట్కి ఆ షోర్ టెంపుల్కి కనిపిస్తుందా మీకు? దగ్గరికి వెళ్ళి ఇంకా క్లారిటీ చూద్దాం. మీరు గమనిస్తే ఇది షోర్ టెంపుల్. మన నైట్ టైంలో వచ్చినాం. పైన పౌర్ణమి, గుడి మాత్రం రేంజ్లో ఉంది. ఆ కార్వింగ్స్ కనిపిస్తుందా? అబ్బా ఏదైనా మొత్తం నంది బొమ్మలే ఉన్నాయి ఇక్కడ. సేమ్ అది అక్కడ ఎట్టుందో అట్టే ఉంది. అది కూడా మొత్తం నంది బొమ్మలు, అంత స్టోర్ కార్వింగ్. ఎప్పుడుదో గుడి, ఇందులో పూజలు ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు పల్లవ డైనాసిటీస్లో ఈ గుడి కట్టించినారు 740లో. ఈ గుడి మార్నింగ్ టైం ఇంకా బాగుంటుంది. కానీ ఈరోజు పౌర్ణమి అని చెప్పి ఈ టైంలో వచ్చినాం. అక్కడ జాతర చూశారు కదా, జాతరకి ఇంకా రసవంతంగా ఉంటుంది అన్నమాట. కానీ గుడి లోపలికి ఎంట్రీ లేదు. గుడి లోపలికి ఎంట్రీ అయితే మనకి ఇప్పుడు లేదనమాట. ఎంట్రీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాను నేను. ఎంట్రీ రెస్ట్రిక్టెడ్, వర్క్ ప్రోగ్రెస్ ఇన్ కన్వెన్షన్ సెంటర్, కాజ్ ఈజ్ రిగ్రెటెడ్. మీరు గమనిస్తే ఏ టైంలో ఏమి కట్టాడో చూపిస్తారు చూడండి. ఆన్ సౌత్ బే షోర్ టెంపుల్ అంట, రాజరాజ కింగ్ 1, తమిళ్ అండ్ తమిళ్ మాత్రమే. లాంగ్వేజ్ స్క్రిప్ట్ 2 ఒకటే. ఎప్పుడు కట్ట చేశారా? లొకేషన్ ఇది. ఇండియన్ అబ్బా ఈ లైట్లన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది. చేయరు. మార్నింగ్ పూట వచ్చింటే వెళ్ళి ఉండేది. మార్నింగ్ పూట వచ్చింటే ఇవన్నీ బాగా చేసుకుని ఉండాలి. వెనకాల ఇక్కడ ఏదో ఉండాలి. ఎవరు ఎంట్రీ ఇటుపక్క కూడా క్లోజ్ అబ్బా. అది లోపల శివలింగం లాగా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? అది శివలింగం లాగా కనిపిస్తుంది మనకి చూడడానికి. ఓడి అమ్మ, అది ఇప్పుడు అర్థమవుతుంది. ఇటువైపు సముద్రం, ఇటువైపు గుడి. మన అది కాదు ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. దేవుడు గర్భగుడి ఇది, శివలింగంలో అందుడిది. అబ్బా ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా నేను. ఇది గుడి ఎంట్రన్స్. ఇటువైపు సముద్రం ఉంది. మనకి నైట్ టైం కనిపించట్లేదు కాబట్టి ఇటు పక్క లైట్ వెళ్తారు. ఇది గుడి.
అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలంటే ఇటుపక్కి తిరిగి వెళ్ళాలన్నమాట. వచ్చిన దారి అటువైపు, మనం వెళ్ళాల్సిన దారి ఇటువైపు. గుడికి మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం చూస్తున్నారు కదా, అది ఏదో అరుస్తుంది అబ్బా, పైన ఏదో పెట్టేది అరుస్తుంది. కమాన్ కమాన్ అబ్బా, ఇది ఇంకో వ్యూ అనమాట. మనం ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చాం మనం, ఈ టైప్ నుంచి, శివ టెంపుల్ నుంచి. ఈ వ్యూ వాళ్ళు చూసే అట్ట వస్తున్నాయా, నైట్ వ్యూ. ఇక్కడ దాకా నా ప్రయాణం చూస్తుంటే మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో ఫుల్ వీడియోలో నేను మీ చెగుదిట్టాలు ఇందులో కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.